ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో మనం టైమ్ అండ్ వర్క్ పైన సెకండ్ వీడియో కట్ చేస్తాం. ఫస్ట్ వీడియో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు కావాలనుకుంటే ఫస్ట్ వీడియోలో చూసుకోవచ్చు. సో ఈ టాపిక్లో మీకు టైమ్ అండ్ వర్క్ పైన సెకండ్ పార్ట్ వీడియో డిఫరెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. సో టైమ్ అండ్ వర్క్లో చాలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో లెవెల్ 2 క్వశ్చన్స్ ఈ వీడియో ద్వారా మీకు మేము అందిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, if 12 men can do a piece of work in 36 days, in how many days 18 men can do the same work? అంటే సింపుల్గా 12 men ఒక వర్క్ని 36 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. 12 men వర్క్ని 36 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ 18 men కెన్ ఫినిష్ ద వర్క్. సో ఈ క్వశ్చన్స్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవద్దండి, ఎందుకంటే టైంకి వర్క్కి డైరెక్షనల్లీ ప్రపోర్షనల్ ఉండదు. వర్క్ అనేది టైంకి లేదా మెన్కి ఇండైరెక్షనల్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంది పెరిగితే చేసే టైం తక్కువ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం డైరెక్ట్ ప్రపోర్షనల్ తీసుకోవద్దు. ఇటువంటి క్వశ్చన్స్ని డైరెక్ట్గా మధ్యలో ఒక లైన్ గీసేసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి, తెలియని వాల్యూ ఎక్స్ అనుకోండి. సో 18 1s 18 2s 12 into 2 24 days. The answer is 24 days. సింపుల్ ఒకటే స్టెప్లో అయిపోతుందండి. సో 12 men 36 days, 12 men 36 days, 18 men how many days? 18 men how many days? సో ఇటువంటి క్వశ్చన్ 12 equal to 36, 18 equal to x. సో మధ్యలో ఒక లైన్కి చేసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ బదులు ఇంటూ పైన పెట్టేసుకోండి, కింద పెట్టేసుకోండి. 18 1s 18 2s 12 into 2 24 days. సో షార్ట్ కట్ మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు ఇది. Next question, A and B can finish their work in 12 days. B and C can finish the same work in 18 days. C and A can finish the same work in 24 days. How many days will take ABC combined together to finish the work? So ఇక్కడ మనకి A plus B 12 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారంట. B plus C 12 and 18 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట. C plus A కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 24 days అని చెప్పి ఇచ్చాడు. సో క్వశ్చన్ ఏమో A plus B plus C ఈక్వల్ టు వాట్ అని అడుగుతున్నాడు. సో మనం ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే మనకి 12 plus 18 plus 24 వస్తుంది. సో మనం ఆ విధంగా యాడ్ చేద్దని చెప్పేసి ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే టైమ్ అండ్ వర్క్ అనేది ఎప్పుడైనా సరే వన్ డే వర్క్ పైన మాత్రమే డిఫైన్ చేస్తాం. సో వన్ డే వర్క్ ఆఫ్ A plus B ఈక్వల్ టు 1/12, వన్ డే వర్క్ ఆఫ్ B plus C ఈక్వల్ టు 1/18 అండ్ వన్ డే వర్క్ ఆఫ్ C plus A ఈక్వల్ టు 1/24. సో వన్ డే వర్క్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు A plus B plus C ఈక్వేషన్ నెంబర్ 1 2 3ని యాడ్ చేసుకుంటే మనకి A plus A 2A, B plus B 2B, C plus C 2C. 2A plus 2B plus 2C equal to 1/12 plus 1/18 plus 1/24 వస్తుందండి. సో 12 and 24 ఎల్సిఎం 24, 24 and 18 ఎల్సిఎం 24 and 18, 24 and 18, 6 3s 6 4s 3 into 4 12, 12 into 6 72, 72 అంటే 12 ఉంది కాబట్టి 6, 18 ఉంది కాబట్టి 4, 24 ఉంది కాబట్టి 3. Why? Because 12 6 6 into 12 72, 4 into 18 72, 3 into 24 72, 10 plus 3 13/72, 13/72 days. సో ఇది మనకి 13/72 వస్తుందండి. సో 13/72 అనేది 2 into A plus B plus C. సో మనకు కావాల్సింది A plus B plus C కాబట్టి 13/72 into 2 అండి. ఇది మనకి వన్ డే వర్క్. సో కంప్లీటెడ్ వర్క్ ఇన్ 72 into 2 144/13 డేస్. 144/13 days. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వన్ డే వర్క్ పైన నోట్ చేయాలి. వన్ డే వర్క్స్ అంటే 1/12 1/18 1/24. సో వన్ డే వర్క్స్ని యాడ్ చేసుకుంటే 1/12 plus 1/18 plus 1/24. సో 12 24 ఎల్సిఎం 24 and 18 ఎల్సిఎం వచ్చేసి 18 24, 18 24 అంటే 6 3s 6 4s 3 4s 12, 12 into 6 72, 72 అంటే 12 6 72, 18 4s 72, 13 24 3s 72. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చేసుకోవాలండి. 12 into 6 72, 18 into 4 72, 3 into 24 72. సో 6 plus 4 10, 10 plus 3 13, 13/72. 13/72 అనేది
2a ప్లస్ 2b ప్లస్ 2c. సో a ప్లస్ b ప్లస్ a అంటే 2 కామా తీసుకుంటే 2 ఇట్ వచ్చేస్తుంది. సో 1 డే వర్క్ ఏమవుతుంది 13/172 × 2. సో కంప్లీటెడ్ వర్క్ అంటే దీనికి రెసిప్రోకల్ తీసుకుంటే మనకి 144/13 డేస్లో కంప్లీట్ వర్క్ అనేది అయిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, 4 men or 8 men can do a piece of work in 24 days. అయితే 4 men 24 డేస్లో చేస్తారు, లేదా 8 men 24 డేస్లో చేస్తారు. In how many days will 12 men and 12 men and అంటే ప్లస్ అండి, రెండింటిని కలిపి తీసుకుంటాం మనం, and 18 women can finish the work. సో ఇది క్వశ్చన్. సో మనకి 8 women డైరెక్ట్గా ఇచ్చేస్తాడు, ప్రాబ్లం లేదు. కాకపోతే 4 menకి బదులు 12 menకి బదులు 4 men ఇచ్చాడు. సో సపోజ్ 4 men 24 డేస్లో చేస్తే 12 men ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది? సో ఆటోమేటిక్గా 12 × 4 చేయొద్దండి, క్రాస్ మల్టిప్లై చేస్తే నెంబర్ పెరుగుతుంది. సో 4కి 12కి సంబంధం ఏంటి? × 3. సో ఇక్కడ ÷ 3 చేస్తే చాలు. అంటే ఇక్కడ నుంచి ఎలా వస్తుందో ఇది. సో ఇంతకుముందు మనం ఫస్ట్ కూడా చూసుకున్నాం. లేదు అంటే క్రాస్ మధ్యలో ఒక లైన్ గీసుకోండి, పైన కింద ఇంటూ చేసినా సరిపోతుంది. సో 24/3 = 8 ఈ విధంగా చేయొచ్చు, లేదా 4 = 24, 12 = వాట్? క్వశ్చన్ మార్క్, మధ్యలో లైను, పైన కింద ఇంటూ పెట్టేస్తే 12 1 12 2 4 × 2 8 వస్తుందండి. సో మనకి 4 men 24 డేస్లో చేస్తే 12 men 8 డేస్లో చేస్తారు. సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 12 men = 8 days. సో 1 డే వర్క్ ఏమవుతుంది? 1/8. అండ్ క్లియర్లీ ఈజ్ గివెన్ 8 women = 24 days. సో 1 డే వర్క్ = 1/24. సో మనకు అడుగుతుంది ఏంటంటే 12 men + 8 women. సో 1/8 + 1/24 తీసుకుంటామండి. వీటి ఎల్సిఎం 24 అండి. 24 అంటే 3 + 1 3 + 1 4/24. 4/24 అంటే 1/6. 1/6. సో ఇద్దరు కలిసి 1/6 వర్క్ ఒక రోజులో కంప్లీట్ చేస్తే కంప్లీట్ కాడానికి 6 days టైం పడుతుంది. సో వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 6 days. Next question. B is twice as fast as A and C is twice as fast as B. If A alone can complete the job in 28 days, how many days will A, B, C take to complete the job? సో ఇటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ మనం A, B, Cని సపరేట్గా ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ A కెన్ కంప్లీట్ ది వర్క్ జాబ్ ఇన్ 28 days అని చెప్పి మెన్షన్ చేశాడు. అండ్ BCల గురించి డైరెక్ట్గా ఇవ్వకుండా టాపిక్ అండ్ కండిషన్స్ ఇచ్చాడు. B ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ A అంటే A కంటే డబల్ టైంలో కంప్లీట్ చేస్తారు. సో 28 డేస్లో A చేస్తే B వచ్చేసి 14 డేస్లో కంప్లీట్ చేస్తాడు. వై? బికాస్ ట్వైస్ ఫాస్ట్ అయ్యేది అంటే B తక్కువ డేస్లో కంప్లీట్ చేస్తుంది దాని మీనింగ్. సో 56 అని చెప్పి డబల్ తీసుకోవద్దండి, తక్కువ డేస్లో కంప్లీట్ చేస్తుంది దాని మీనింగ్. అండ్ C ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ B. సో B కంటే C ఫాస్ట్గా చేస్తాడు. మీన్స్ ఈయన 14 డేస్లో చేస్తే ఈయన 7 డేస్లో కంప్లీట్ చేస్తాడు. 5 అంటే డబల్. సో 7 × 2 14, 14 × 2 28 మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి A 1 డే వర్క్ 1/28, B 1 డే వర్క్ 1/14, C 1 డే వర్క్ 1/7. ఈ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటే మధ్యలో ప్లస్ 1 డే వర్క్స్ యాడ్ చేసుకుంటే ఎల్సిఎం 28. 1 + 2 + 4, 1 + 2 3 + 4 7/28, which means 1/7. So the work will be completed in 7 days. 1 డే వర్క్ 1/7 7 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. కండిషన్ ఇంపార్టెంట్ అండి, కండిషన్ బేస్ చేసుకుని ప్రాబ్లం చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, 4 men reap 40 acres in 30 days. How many acres will 18 men reap in 12 days? సో ఇక్కడ మనకి మెన్ ఒకటి ఇస్తున్నాడు, డేస్ ఒకటి ఇస్తున్నాడు, అండ్ వర్క్ ఇస్తున్నాడు. ఇది మెన్, ఇది డేస్. ఇక్కడ 4 acres అనేది వర్క్ అండి. సో అదేవిధంగా 8 men 12 days అండ్ హౌ మెనీ acres అంటే వర్క్ = వాట్ అని చెప్పి మెన్షన్ చేశాడు. సో మనం దీన్ని M1 W1 D1 అనుకుంటే, సో రిమైనింగ్ పార్ట్ వచ్చేసి W2 M2 D2 అవుతుందండి. W2 M2 D2. ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే బేసిక్ ఫార్ములా సింపుల్ అండి. M1 D1/W1 = M2 D2/W2. ఇది పెద్ద ఫార్ములా ఏం కాదండి, చిన్న ఫార్ములా. ఎందుకంటే మెన్కు W అనేది ఇండక్షనరీ ప్రొపోర్షనల్, యాజ్ వెల్ యాజ్ W కూడా డేస్కి కూడా ఇండక్షనరీ ప్రొపోర్షనల్. కాబట్టి M1 D1/W1 = M2 D2/W2 అనే ఫార్ములా మనం యూజ్ చేస్తే M1 4 D1
30 days and work W1 40, which is equal to M2 18, D2 12, by W2 we have to find. So 4 ones are 4 tens are 10 ones are 10 threes are 3 ones are 3 6 are. So W2 into 1, W2 equal to 6 into 12, 72 days. So 18 main in 12 days అంటే ఎంత అండి ఎకరాస్ క్లియర్ చేయగలుగుతారు. సో మనకి ఇక్కడ మెన్ పెరిగారు కాబట్టి ఆటోమేటిక్గా వర్క్ తగ్గుతుంది. సో W2 అనేది 72 వస్తుందండి. 72 ఎకరాస్ వాళ్ళు రీప్ చేస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్. A can do a work in 15 days and B can do in 20 days. If they work on together for 4 days, the fraction of work completed అంటే ఇంకా ఎంత మిగిలిందని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నానండి. ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని 15 డేస్లో ఫినిష్ చేస్తాడు, యాజ్ వెల్ as B అనే ఒక వ్యక్తి 20 డేస్లో అదే వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇఫ్ దే వర్క్ టుగెదర్, సో కలిసి పనిచేస్తున్నారు ఫర్ 4 days మాత్రమే, మొత్తం కాదండి, 4 days కలిసి పనిచేస్తారు. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, ద ఫ్రాక్షన్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఎంత భాగం మిగిలిపోయిందని క్వశ్చన్ అండి. ఎంత భాగం మిగిలిపోయింది, సో ఎంత భాగం కంప్లీట్ అయిందో ఫైండ్ అవుట్ చేస్తే ఎంత భాగం మిగిలిపోయిందో మనం చెప్పచ్చు. సో ఎంత భాగం కంప్లీట్ అయింది అంటే 1A + B = 1/15 + 1/20 తీసుకుంటే 15, 20 LCM 60, 4 + 15, 20 LCM 60, 4 + 3 which means 7/60 వర్క్. ఇది 1 day వర్క్ అండి, ఇదంతా కూడా 1 day వర్క్. సో ఎన్ని రోజులు కష్టపడ్డారు, 4 days వర్క్ చేస్తారు. సో ఇంటూ 4 చేస్తే 4 days వర్క్ వస్తుంది. 4 × 7 28/60. ఇది కంప్లీటెడ్ వర్క్, ఇంత వర్క్ అయిపోయింది. సో ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందంటే 1 - 28/60 అండి. సో 1 - 28/60 అంటే 60 - 28/60 విచ్ ఈజ్ ఈక్వల్ టు 32/60 పార్ట్ మిగిలి ఉంటుంది. సో దీన్ని మనం ఫ్రాక్షన్లో చెప్పేస్తే 64 8s 4 15s. సో 5/18th వర్క్ రిమైనింగ్ అండి, 5/18th వర్క్ రిమైనింగ్. సో ఇటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి, గమనించండి క్లియర్గా. సో ఏ అంటాడు ఒక పనిని 50 daysలో చేస్తాడు, 1 day వర్క్ 1/15. బి అనే వ్యక్తి అదే పనిని 20 daysలో ఫినిష్ చేస్తాడు, 1 day వర్క్ 1/20. సో ఇద్దరు 1 day వర్క్ వచ్చేసి 7/60. వాళ్ళిద్దరు 4 days కలిసి పనిచేస్తారు కాబట్టి 4 × 7/60 28/60. ఇది కంప్లీటెడ్. సో టోటల్ వర్క్ 1 కాబట్టి రిమైనింగ్ వర్క్ ఎంత వస్తుందంటే 1 - 28/1 - టోటల్ - కంప్లీటెడ్ ఈక్వల్ టు రిమైనింగ్. సో టోటల్ - కంప్లీటెడ్ చేస్తే మనకి 32/60 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8/15 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8/15 వర్క్ రిమైనింగ్. సో రిమైనింగ్ వర్క్ ఈజ్ 8/15. Next question. A and B can complete the work in 15 and 10 days respectively. They started doing work together, but 2 days. Sorry, the 2 only. But 2 days after, B had left and A alone completed the remaining work. So the whole work was completed in how many days? So ఈ క్వశ్చన్ మనం చేయాలనుకుంటే సో A and B can complete work in 15 days. A and B completed work in 15 days. So A means 15 days, B means 10 అంటే ఇది 1 day వర్క్స్ అండి, ఇది 1 day వర్క్స్. సో ఫస్ట్ మనం 1 day వర్క్ ఫైండ్ అవుట్ చేద్దామండి, ఎందుకంటే 2 days కలిసి పనిచేశారు కాబట్టి 1 day వర్క్స్ ఏమైతే 1/15 + 1/10 LCM = 30, 2 + 3 = 5/30, 5/30 అంటే 1/6. This is 1 day work for both, 1 day work. So they have work for 2 days. 2 days వర్క్ చేశారు కాబట్టి ఇంటూ 2 విచ్ మీన్స్ 2/6. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1/3 వర్క్ కంప్లీట్ చేస్తారు, 1/3 వర్క్ కంప్లీట్ చేస్తారు. ఈ టైంలో బి అనే వ్యక్తి వర్క్ నుంచి వెళ్ళిపోయాడు. సో 1/3 వర్క్ కంప్లీట్ అయిందంటే రిమైనింగ్ వర్క్ 1 - 1/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2/3. సో రిమైనింగ్ వర్క్ 2/3. ఇక్కడ బి అనే వ్యక్తి క్యాన్సిల్ అయిపోయాడు. సో రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి, ఏ చేయాలి. సో రిమైనింగ్ వర్క్ ఏ చేస్తే ఏ అనే వ్యక్తికి ఒక వర్క్ చేయడానికి 15 days టైం పడుతుంది.
సో 2/3 వర్క్ చేయడానికి ఎంత డేస్ పట్టుద్ది? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 2/3 × 15 = 1 × x 3 5 x = 10 days. x = 10 days. సో రిమైనింగ్ వర్క్ చేయడానికి విచ్ మీన్స్ 2/3 వర్క్ చేయడానికి 10 days పట్టుద్ది. రిమైనింగ్ వర్క్ చేయడానికి 10 days పట్టుద్ది. ఆల్రెడీ దే వర్క్ ఫర్ 2 days. సో క్వశ్చన్ ఏంటంటే ద హోల్ వర్క్ వాజ్ కంప్లీటెడ్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పాలండి. సో వాళ్ళిద్దరూ కలిసి 2 days ఫస్ట్ పని చేస్తారు, మిగిలిన పనిని ఏ ఒక్కడే 10 days చేస్తుంది. సో మొత్తం ఆన్సర్ వచ్చేసి 12 days అండి. టోటల్ ఆన్సర్ 12 days. ఎందుకంటే 2 days ఇద్దరు కలిసి కష్టపడ్డారు అండ్ రిమైనింగ్ వర్క్ని ఏ ఒక్కడే 10 daysలో చేస్తున్నాడు. సో కంప్లీట్ ఆన్సర్ వచ్చేసి 12 days అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంకా కామెంట్స్ కానీ డిఫరెంట్ క్వశ్చన్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మాకు పోస్ట్ చేయండి, వాటిని మేము మీకు ఆన్సర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం విత్ షార్ట్ కట్ మెథడ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీ ద్వారా కానీ సబ్స్క్రైబ్ పెంచండి, ఎందుకంటే మేము ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.